తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తల్లిగా మీ కొడుకు తప్పు చేశాడని మీరు భావించొచ్చు, కానీ యష్ భార్యగా నేను చెప్తున్నాను, నా భర్త తన ప్రాణం పోయినా సరే తప్పు చెయ్యడు. యష్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. భార్యగా యష్ మీద సింధుకున్న నమ్మకం తల్లిగా నీకు లేకపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. చిచి, యష్ గురించి భార్యగా సింధు అర్థం చేసుకున్నంతగా తల్లిగా నీ కొడుకుని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అందుకు బాధేస్తుందే. మీ కళ్ళతో చూసేదంతా నిజం కాదత్తయ్యా. కావాలంటే మీ కొడుకుని లేపి అడగండి, నిజమేంటో మీకే తెలుస్తుంది. అవునే దమయంతి, వాణ్ణి లేపడుగు, అప్పుడు నిజమేంటో అందరికీ తెలుస్తుంది కదా. రే యష్, రే యష్, నిన్నేరా? రే యష్, రే యష్, రే యష్ లేవరా? రే యష్, రే యష్ లేవరా? రే యష్, మరిదిగారు ఉండాల్సిన ప్లేస్లో వీడున్నాడేంటి? ఏమైంది మేడం, మీరేంటి ఇక్కడ? మామగారు, మీరు మేడం అందరూ ఇక్కడ ఉన్నారేంటండి? మేమిక్కడికి ఎందుకు వచ్చామో తర్వాత చెప్తాం, కానీ నువ్వు ముందు ఇక్కడికి ఎలా వచ్చావో మాకు చెప్పు. మామగారు, మీ ఆశీర్వాదం వల్ల నాకు లైఫ్లో మంచి శుభకార్యం జరిగిపోయింది మామగారు. మీకు దండం పెట్టాలి మామగారు. మామగారు, నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ మామగారు, థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం ఫలించి నాకు నా భార్యకి రాత్రి ఫస్ట్ నైట్ జరిగిపోయింది. ఏం మాట్లాడుతా ఉండవు? నీకు నాకు ఫస్ట్ నైట్ జరగడం ఏంది? అదేంటి బంగారం అలా అంటావు? మనిద్దరం కలిసి రాత్రంతా ఈ బెడ్ మీద పడుకున్నాం కదా. నేను కలిసింది నీతో కాదు, యష్తో. సంధ్య, మధ్యలో అనవసరంగా యష్ని ఎందుకు లాగుతున్నావు ఇందులోకి? ఇదిగో చూడు, రాత్రి నువ్వు ప్రేమతో పెట్టిన ముద్దు చూడు, కనిపిస్తుంది కదా. ఇదిగో నా మెడ మీద ఘాటు కూడా పెట్టావు, చూడొచ్చు, అందరు చూడండి. ఇదిగో. సంధ్య, ఏంటి ఇదంతా? నువ్వేమో నీ జీవితాన్ని నా కొడుకు నాశనం చేశాడని చెప్తున్నావు. ఈ దాసేమో రాత్రి మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగింది అని చెప్తున్నాడు. ఇందులో ఏది నమ్మాలి, ఏది నిజం? అయ్యో లేదవత, ఈ దాస అబద్ధం చెప్తున్నాడు. నేను రాత్రి అంతా ఈ గదిలో మీ అబ్బాయితోనే ఉంటాను దావత. ఏయ్, రాత్రంతా నువ్వు ఈ రూమ్లో ఉంటే, యష్తో ఉంటే, ఇప్పుడు బెడ్ మీద యష్ ఉండాలి కదా. మరి ఈ దాస్ ఎలా వస్తాడు? అది నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతుందో అంత అయోమయంగా ఉండదు. అయోమయం ఏంటే? రాత్రంతా నా కొడుకుతో ఉన్నానన్నావు, తీరా చూస్తే ఈ దాస్తో ఉన్నావు. అసలు ఇంతకీ నా కొడుకు ఎక్కడా?
ఎక్కడా అని మమ్మల్ని అడుగుతావేంటి? యష్ ఎక్కడున్నాడో నీకు తెలీదా? రాత్రి అంతా నాతో పాటు ఈ గదిలోనే ఉంటున్నాడు. పొద్దున్న ఎక్కడికి వెళ్ళుంటాడో తెలియటం లేదు. మనవడా, ఒరే మనవడా, మనవడా ఎక్కడున్నావురా? ఒకసారి బయటికి రా. ఒరే మనవడా, మనవడా. రే మనవడా. అమ్మా, మీరంతా ఇక్కడ ఉన్నారేంటి? అసలు ఎప్పుడొచ్చారు, ఎందుకు వచ్చారు? సంధ్యని తీసుకొస్తానని నిన్ననగా వెళ్ళావు. రాత్రంతా ఇద్దరు ఇంటికి రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. ఏమైందా అని కంగారు పడి అందరం వచ్చావురా. అంటే నేను ఇంటికి వచ్చేద్దాం అనుకున్నానమ్మా. వర్షం ఏమో బాగా పడుతుంది, తగ్గట్లేదు. నైట్ ఇక్కడే ఉండి పొద్దునే వెళ్దామని సంధ్య చెప్పింది. అందుకే నేను ఇక్కడే ఉండిపోయాం. అభి అభి నువ్వైనా ఎలాగంటే చేసేపో. రాత్రి మనిద్దరం ఈ రూమ్ లో ఉన్నాం కదా. అవును, నేను నీకు జ్యూస్ ఇచ్చిన తర్వాత కరెంట్ పోయిందా లేదా? అవును పోయింది. విన్నారు కదా అబద్ధ. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పేది అబద్ధమా? నన్ను నమ్మరు ఎందుకు? రేయ్, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పరా. మాట్లాడవేంటిరా? సంధ్య జ్యూస్ తెచ్చిచ్చిందమ్మా, తాగాను. వెంటనే ఏదో మగతగా అనిపించింది, పడుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఇప్పుడు మీరందరూ పిలిస్తే మెలకు వచ్చి లేచొచ్చాను. అత్త, మీ అబ్బాయి నిద్రపోయిన తర్వాత ఏం జరుగుంటుందో నేను చెప్తాను. ఆయన పడుకున్నారు కదా అని నేను అలానే ఆయన పక్కనే పడుకున్నాను. ఇంతలో సడన్ గా బయట పెద్ద శబ్దంతో బురుబులు మెరుపులు. ఆ శబ్దానికి ఆయన లేచారు. పక్కనే పడుకొని నన్ను చూశారు. నన్ను బలవంతంగా ఆయన దుప్పట్లోకి లాక్కున్నారు. ఆ తర్వాత జరిగిపోయిందంత. శీలం పోయిందంత. హే సంధ్య, నీకేమన్నా మెంటలా ఏంటి? అయినా నిన్ను దుప్పట్లోకి నేను బలవంతంగా లాక్కోవడం ఏంటి? అసలు నీ శీలో నా ద్వారా పోవడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నీకేం తెలియనట్టు ఎందుకబ్బి నాటకాలు ఆడుతూ ఉండవు. నీ వల్ల నా బతుకు పోకి పాలైపోయింది. నేను నాటకాలు ఆడడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఆగు యష్. సంధ్య విషయం నేను తెలుస్తాను.